హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇస్మార్ట్ జోడీ సీజన్ 3 సండే. ఈరోజు ఎపిసోడ్ ఏమైందో, ఎవరు ఎలా ఆడారో, ఎవరు రింగ్ గెలుచుకున్నారో, నామినేషన్కి ఎవరు వచ్చారో, ఎలిమినేట్ ఎవరయ్యారో చూద్దాం. ఈరోజు మనం ఆడుతుంది మేడ్ ఫర్ ఈచ్ అదర్. ముందుగా 5 జోడీలు ఆడతారు. ఎవరు గెలిస్తే వాళ్ళకి వచ్చేస్తుంది ఇస్మార్ట్ కవచం. మరి గేమ్ ఏంటంటే ప్రేమ లేఖ రాయాలి. ఎవరో అంటే జోడీలో ఎవరో ఒకరు రాస్తే చాలు. ఆ ఒక్కరు ఎవరు అనేది వాళ్ళ ఇష్టం. ముందుగా కలర్ ప్యాడ్స్ ఇచ్చారు. ఎవరు రాస్తారనేది చూద్దాం. అనిల్ అండ్ ఆమ్నీలో అనిల్ రాస్తాడు, అభయ్ భవానీలో అభయ్ రాస్తాడు, సరస్వతి గారు ఇంకా ప్రదీప్ గారిలో సరస్వతి గారు రాస్తారు, యష్ సోనియాలో సోనియా రాస్తుంది, అమర్ తేజులో అమర్ రాస్తాడు. ఇప్పుడు హ్యాండ్ లిఫ్ట్ చేశారనమాట వీళ్ళు రాస్తామని. ఇప్పుడు కలర్ ప్యాడ్స్ తీసేసుకున్నారు. బట్ ట్విస్ట్ ఏంటంటే ఆ కలర్ ప్యాడ్ వెనుక ఒక కార్డు ఉంది. ఆ కార్డులో 3 పదాలు ఉన్నాయి. ఆ పదాలని వాడుతూ లవ్ లెటర్ రాయాలన్నమాట. అమ్మో, మరి సోనియాకైతే మొటిమ, చెమట, నెక్స్ట్ మసిగుడ్డ వచ్చాయి, 3 నేమ్స్. అమర్కి దెయ్యం, గయ్యాలి, ట్యూబ్లైట్. సరస్వతి గారికి కప్ప, బురద, బూజు. అభయ్కి సత్తురేకు, చెత్త కుప్ప, ముద్దపప్పు. అనిల్కి బండరాయి, సుత్తి, చీపురు. ఈ పదాలను వాడుతూ ప్రేమగా చక్కగా రాయాలి. ఇక అందరూ ఎగ్జామ్ రాసినట్టు కూర్చున్నారండి. అందరూ సీరియస్గా రాశారు. మధ్యలో సాంగ్స్ పాడుతూ కొంచెం ఎంటర్టైన్మెంట్, ఫన్తో మొత్తానికి ఈ లవ్ లెటర్ రాయడం అనేది కంప్లీట్ అయింది. ఫస్ట్ సోనియా తన లెటర్ని చదివింది. ఆ పదాలను వాడుతూ చాలా బాగా రాసింది. నెక్స్ట్ అభయ్ ఆ పదాలను అంటే వాళ్ళకి వచ్చే పదాలను వాడుతూ ఎలా రాస్తారో అనుకున్నాను, కానీ బాగానే రాశాడు. భవానీ చాలా ఎమోషనల్ అయిపోయింది. చాలా నా కంప్లీట్ ఫీల్ అయ్యాను. ఇప్పుడు నేను ఈరోజు వెళ్ళిపోయినా పర్వాలేదని ఏడ్చేసింది. ఇంకా నెక్స్ట్ సరస్వతి గారు చాలా బాగా రాశారు. లవ్కి ఎక్స్ప్రెస్ చేయడానికి వయసు అక్కర్లేదని నిరూపించారు. అంత బాగా రాశారు. మరి ప్రదీప్ గారి వైఫ్ అంటే ఆ మాత్రం ఉంటుంది కదా. నెక్స్ట్ అనిల్ రాశాడు. అనిల్ కూడా బాగా రాశాడు. కవిత్వం కూడా ఉంది. ఆమెని చాలా ఎమోషనల్ అయిపోయింది. అసలు ఎప్పుడు ఇంట్లో ఉండడంట, అంటే ఈ షూట్లని బయటకు వెళ్ళిపోతాడంట. ఈ పదాలతో ఏం రాస్తాడో అనుకున్నా అన్నా, కానీ ఎంత బాగా రాస్తాడని అనుకోలేదు అని చాలా ఎమోషనల్ అయిపోయి ఏడ్చేసింది. ఇక నెక్స్ట్ ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ తేజుకి అమర్ రాసే ప్రేమ లేఖ. ఏం రాశాడో చూద్దాం. అమర్ ఏం చేసిన కామెడీ, ఫన్. ఈ అమర్ అబ్బో ఆ పదాలతో ఏ పిచ్చిగా రాస్తాడో అనుకున్నా. చాలా బాగా రాశాడు. తేజు కూడా చాలా ఎమోషనల్ అయిపోయింది తను అలా రాసినందుకు. అన్న ఆ మాటలకి నేను ఎప్పుడు ఆ బయట వాళ్ళు అనే మాటలకి ఎప్పుడో మేము విడిపోయే వాళ్ళం, కానీ మా మధ్య ప్రేమ ఉంది కాబట్టే ఇంకా మేము కలిసి ఉన్నాం. అందరి ముందు ఎలా ఉంటాడో నా దగ్గర కూడా అలానే ఉంటాడు. కానీ నాకు ఈరోజు బెస్ట్ గిఫ్ట్ ఇచ్చారన్న, అది మీ వల్లే, దానికి కారణం మీరే, థ్యాంక్స్ అన్న అనేసి తేజు కూడా చాలా ఎమోషనల్ అయిపోయింది. ఇంక ఇప్పుడు జడ్జిమెంట్ టైం. సోనియా ఎస్కి అభయ్ భవానీ లెటర్ నచ్చింది. అమర్ తేజుకి అనిల్ ఆమని లెటర్ నచ్చింది. ప్రదీప్ గారు అండ్ సరస్వతి గారికి అనిల్ ఆమని లెటర్ నచ్చింది. అభయ్ భవానీకి అమర్దీప్ తేజు లెటర్ నచ్చింది. అనిల్ ఆమనికి సోనియా ఎస్ లెటర్ నచ్చింది. మరి ఓంకార్ గారికి ఏం నచ్చిందంటే అభయ్ భవానీకి 100 మార్క్స్, సోనియా ఎస్కి 101 మార్క్స్, 1 మార్క్స్ ఎక్స్ట్రా ఇచ్చారు. ఇప్పుడు లీడ్లో ఉంది సోనియా ఎస్ అండ్ అనిల్ ఆమని. వీళ్ళకి 2 హార్ట్స్తో లీడ్లో ఉన్నారనమాట. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఇస్మార్ట్ కవచం ఎవరికి డిసైడ్ చేయమంటే మిగిలిన 3 కూడా సోనియా ఎస్కి అందరూ ఓటేశారు. వీళ్ళకి ఇస్మార్ట్ కవచం వచ్చేసింది. ఇంకా సెకండ్ లెవెల్ కూడా 4 జోడీలు ఆడతారు. 2 జోడీలు గెలుస్తారు 4లో. గేమ్ ఏంటంటే అంటే ఇద్దరు జోడీల్ని ఆడిపిస్తారనమాట. గేమ్ ఏంటంటే వైఫ్తో ఇక్కడ పని లేదు, ఇంకా అనగానే ఒక బోర్డు ఉంది, ఆ బోర్డు వెనక్కి పంపించేస్తారు. హస్బెండ్స్ ఆడతారు. గేమ్ ఏంటంటే
హస్బెండ్స్కి బ్లైండ్ ఫోల్డ్ కడతారు. వెనుక నుండి వాళ్ళ భార్యలు హ్యాండ్స్లో పాల్ గ్లాస్ పట్టుకొని ఉంటారనమాట. ఆ బోర్డు ఉందని చెప్పా కదా, ఆ బోర్డుకి హోల్స్ ఉన్న హోల్స్లో నుంచి హ్యాండ్ పెట్టి ఈ పాల్ గ్లాస్ పెడతారు. ఇక్కడ వీళ్ళకి బ్లైండ్ ఫోల్డ్ కట్టినాక అక్కడ ఒక బెల్ ఉంది, ఆ బెల్ మోగించినాక వీళ్ళు హ్యాండ్ బయటికి తీస్తారు. ఇప్పుడు ఆ హ్యాండ్లని తాకి ఎవరి వైఫ్ వాళ్ళు కరెక్ట్గా గెస్ చేయాలి. గెస్ చేసి ఎవరు ఎక్కువ అదే తక్కువ టైంలో ఎవరు కరెక్ట్గా గెస్ చేసి వాళ్ళ హ్యాండ్ పట్టుకుంటారో వాళ్ళు గెలుస్తారు, ఫైనల్ లెవెల్కి వెళ్తారు. చాలా కామెడీగా ఫన్ వేలో చాలా బాగా ఆడారు. ప్రదీప్ గారు రాంగ్ హ్యాండ్ పట్టుకున్నారు. ఆయన ఏం చెప్పారంటే వాళ్ళ వైఫ్ గాజులు మా వైఫ్ అనుకొని నేను పట్టుకున్నా, మీరు గాజులు చేంజ్ చేస్తారని గెస్ చేయలేదు, అందుకే నేను రాంగ్ పట్టుకున్నా అని చెప్పాడు. ఇక అమరు ప్రదీప్ గారు ఆడారు కదా ఫస్ట్. అమర్ మాత్రం కరెక్ట్గా గెస్ చేసేసాడు. అంటే తను ఎలా గెస్ చేశాడంటే తన వైఫ్ థంబ్ ఫింగరు పూర్తిగా వెనక్కి పెట్టేశాడనమాట. అలాగా గెస్ చేశాడు అమర్. చాలా టిక్ ఉంది, చాలా తెలివి కొంచెం ఉపయోగించాడు అమర్. నెక్స్ట్ అభయ్ అనిల్ ఆడారు. వీళ్ళిద్దరు కూడా రాంగ్గా గెస్ చేశారు. వాళ్ళ వైఫ్ హ్యాండ్స్ ఇద్దరు పట్టుకోలేదు, వేరే వాళ్ళ హ్యాండ్స్ పట్టుకున్నారు. వాళ్ళు ఏం చెప్పారంటే రింగ్స్ బట్టి మేము కనుక్కున్నాం, కానీ రింగ్స్ వేరే వాళ్ళకి పెట్టడం వల్ల మేము రాంగ్గా గెస్ చేసామని చెప్పారు. కాబట్టి అమర్ తప్ప మిగిలిన ముగ్గురు అవుట్ అయిపోయినట్టే. అమర్ తేజు ఫైనల్ లెవెల్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఫైనల్ లెవెల్ ఎవరు ఆడతారు? సోనియా ఎస్ అండ్ అమర్ తేజు ఆడతారు. గేమ్ ఏంటంటే లవ్ ప్రపోజల్ చేయడం. మరి ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేస్తారనేది కార్డ్స్లో తీశారు. కార్డ్స్లో అమర్ తేజు నేమ్ వచ్చింది. తేజు ప్రపోజ్ చేసింది. చాలా బాగా చెప్పింది. తన ప్రాబ్లమ్స్, తన మనసులో ఉన్నవి, తన వల్ల ఎలా తను బాధపడుతుంది, అలా అన్ని విషయాలు చెప్పింది. దానికి అమర్ రియాక్షన్ కూడా చాలా బాగుంది అనిపించింది. అందరూ హార్ట్స్ ఇచ్చారు, వాళ్ళకి 5 హార్ట్స్ వచ్చాయి. నెక్స్ట్ సోనియా ఎస్. వీళ్ళిద్దరిలో సోనియా ప్రపోజ్ చేసింది. సోనియా చాలా ఎమోషనల్ అయిపోయింది. తన మనసులో మాటలను చెప్పింది, ఏడ్చింది, ఇంకా చాలా ఎమోషనల్ అయిపోయి తన కోసం ఒక సాంగ్ పాడింది. తన ప్రపోజల్కి ఎస్ కూడా చాలా చక్కగా రియాక్ట్ అయ్యి చాలా చక్కగా మాటలు చెప్పాడు. ఇంకా అందరూ జడ్జిమెంట్లో హార్ట్ ఇచ్చారనమాట. ఇలాంటి అవకాశం వచ్చినందుకు మీకు చాలా థ్యాంక్స్ అని చెప్పింది. ఇక జడ్జిమెంట్ టైం. అందరూ ఓట్స్ అమర్కి వేశారు. అంటే 3 ఓట్స్ ఇచ్చేశారు కదా అందరు కూడా. ఇప్పుడు ఎవరు గెలుస్తారనేది టై అయితే చెప్పలేరు కాబట్టి మళ్ళీ వాళ్ళకి హార్ట్స్ అయితే ఇచ్చేశారు. ఎవరి ప్రపోజల్ మీకు నచ్చింది అంటే ముగ్గురు కూడా అమర్ తేజుకి ఓటేశారనమాట. ఈరోజు మేడ్ ఫర్ ఈచ్ అదర్లో బెస్ట్ జోడీ అమర్ తేజు. రింగ్ ప్రజెంటేషన్ సిఎంఆర్ షాపింగ్ మాల్ నుంచి పట్టు చీర. అమర్ తేజు కంగ్రాచులేషన్స్. ఇంకా ఓంకార్ గారు ఏమన్నారంటే లాస్ట్లో, తేజు చాలా మంచిది, నాన్న లేరు, అన్నీ తనకి నువ్వే, తనని అర్థం చేసుకో, తనని బాగా చూసుకో, గుడ్ లక్ అని చెప్పారు. ఇంక ఇప్పుడు అసలైన ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఎవరు నామినేట్ అవుతారో, ఎవరు ఎలిమినేట్ అవుతారో చూద్దాం. అమర్ తేజుకి రింగ్ వచ్చింది కదా బెస్ట్ జోడీ కాబట్టి, వాళ్ళని ఎవరు నామినేట్ చేయడానికి లేదు. కానీ వీళ్ళు నామినేషన్ చేయాలి. అమర్ తేజు ప్రదీప్ గారు సరస్వతి గారికి చేశారు. ప్రదీప్ గారు సరస్వతి గారు అనిల్ ఆమనికి నామినేట్ చేశారు. అనిల్ ఆమని ప్రదీప్ గారు సరస్వతి గారికి నామినేట్ చేశారు. నెక్స్ట్ సోనియా యష్ ప్రదీప్ గారు సరస్వతి గారికి. లాస్ట్లో అభయ్ భవానీ మిగిలారు కదా, వాళ్ళు కూడా ప్రదీప్ గారు సరస్వతి గారికి నామినేట్ చేసి వీళ్ళకి 4 ఓట్స్ వచ్చేసాయి. చిన్నపాటి వార్ జరిగింది. ప్రదీప్ గారు అసలు ఊరుకోలేదు. మాటల జోరు జరిగింది. ప్రదీప్ గారితో ఇంకా భవానీ సోనియా మాటల వర్షం కురిపించారు. ఇంకా అయితే ఓంకార్ గారు ఆఫ్ చేసి, ఓంకార్ గారు ఏమన్నారంటే, ఎవరు పంపించినా మీరు వెళ్ళిపోరు సార్, నామినేషన్కి వెళ్ళి ఆడి గెలిచి వస్తే మళ్ళీ మీ హోదాలో మీ చైర్లో మీరు కూర్చోవచ్చు అన్నారు. నిన్న నామినేట్ అయ్యి అలీరాజా మసుమ వచ్చేస్తున్నారు. వాళ్ళతో మీరు గేమ్ ఆడి ఎవరు గెలుస్తారో చూద్దాం, ఎవరు కంటిన్యూ అవుతారో చూద్దామని చెప్పారు. ఇంకా ఓకే అని చెప్పేసి
గేమ్ స్టార్ట్ చేశారనమాట. మేడ్ ఫర్ ఈచ్ అదర్లో ఎలిమినేషన్ టాస్క్ ఆడతారు. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్ ఇద్దరికి అని చెప్పి సెటప్ ఏంటంటే 12 బ్లాక్స్ ఉన్నాయి. 12 బ్లాక్స్లో 9 బ్లాక్స్తో వాళ్ళ హస్బెండ్ ఫేస్ ఉంటుందన్నమాట. ఆ బ్లాక్ పైన వాళ్ళ హస్బెండ్ ఫేస్ అనేది క్రియేట్ చేయాలి. 3 minutes టైం ఇచ్చారు. 3 minutesలో కంప్లీట్ చేయాలి. ఎవరు ఫస్ట్ కరెక్ట్గా చేస్తారో వాళ్ళు గెలిచినట్టు గేమ్లో కంటిన్యూ అవుతారు. గేమ్ చాలా టెన్షన్గా ఆడారు, కొంచెం టఫ్గానే ఉంది. సరస్వతి గారు గేమ్ కంప్లీట్ చేసేసారు. మసుమా చేస్తుందనే అనుకున్నా కానీ చేయలేకపోయింది. తన హెయిర్ స్టైల్ కొంచెం మిస్మ్యాచ్ చేసింది. ఒక్క బ్లాక్ పెట్టుంటే మసుమా చేసేసేది. సరే ఏం చేస్తాం. మసుమా అలీరాజా మసుమా కొంచెం ఎమోషనల్ అయ్యి కొంచెం మాట్లాడారు బాధగా. వెళ్ళిపోతుందంటే కొంచెం బాధ ఉంటుంది కదా. ఆల్ ది బెస్ట్ ఇద్దరికి, గుడ్ లక్. ఇక్కడ అన్నీ ప్రతిదీ మనకి మంచి జ్ఞాపకాలుగా మిగులుతాయి, ఇంకా మీరు బాధపడుతుందని చెప్పారు. ఇక ప్రదీప్ గారు సరస్వతి గారు గేమ్లో కంటిన్యూ అవుతారు. ఆల్ ది బెస్ట్ అందరికీ. అంతేనండి, ఈరోజు అలా జరిగింది. ఇక నెక్స్ట్ వీక్ ఎంటర్టైన్మెంట్ థీమ్తో మన ముందుకు వస్తున్నారు. ఫుల్ కామెడీ, ఒక్కొక్కరు ఒక్కొక్క గెటప్లో సూపర్గా ఫన్ చేస్తున్నారు. అసలు ప్రోమోకే నవ్వు 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 ఆగలేదు. ఖచ్చితంగా బాగుంటుంది షో. డోంట్ మిస్ ఇట్. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. లవ్ యూ ఆల్. బాయ్.